కడప జిల్లా కమలాపురంలోని భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద రైతులు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఫ్యాక్టరీ ప్రధాన గేటు వద్ద నల్లలింగాయపల్లి గ్రామస్తులు నిరసన చేపట్టారు. భూములు కోల్పోయిన రైతులకు ఉద్యోగాలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. తమ సమస్య పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. మాది 6 ఎకరాల ల్యాండ్ పోయింది సార్ భారతీయ భూమి కర్మాగారానికి. ఆ రోజు మా పెద్దలు ఏదో మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందనేసి 6 ఎకరాలు ఇవ్వడం జరిగింది సార్. పిల్లలకు పర్మనెంట్ జాబ్ వస్తుంది, వాళ్ళ ఫెసిలిటీ బాగుంటుంది, వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది అనేసి ఉద్దేశంతో ఆ రోజు 6 ఎకరాలు ఇవ్వడం జరిగింది సార్. కానీ మేము 10 ఏళ్ళ నుంచి చేస్తుంటే మాకు ఈ రోజు కూడా మాకు పర్మనెంట్ చేయట్లేదు. అప్పుడు ఏదో రైతులుగా ఉండేప్పుడే మాకు జీవనాధారం బాగుండేది సార్. ఈ రోజు మాకు జీవనాధారం ఉపాధి లేదు. మా తల్లిదండ్రులు ఇంట్లో కూర్చొని ఉంటారు సార్. నాకు వచ్చి 20,000తో నా కుటుంబాలకు పోషించాలంటే చాలా కష్టంగా ఉంది సార్. దీన్ని మీరు దృష్టిలో ఎంచుకొని మాకు సరైన వేతనాలతో పాటు మాకు పర్మనెంట్ కావాలని కోరుతున్నాం సార్. ఈ మీడియా ద్వారా 2014లో ధర్నా చేశాం సార్. పుత్త నరసింహారెడ్డి చొరవతో 36 ఉద్యోగాలు ఇచ్చారు కాంట్రాక్ట్ బేసిక్ కింద. అప్పుడు బీఆర్ కాంట్రాక్ట్ అనేసి ఒక పెట్టేసి సపరేట్గా 36 మందికి కాంట్రాక్ట్ అయిన ఉద్యోగాలు ఇచ్చారు సార్. దాని తర్వాత మళ్ళీ 2018లో మేము ధర్నా చేస్తే వైష్ణవి అసోసియేట్ అనే దాంట్లో 36 మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. కానీ అప్పటి నుంచి ఇప్పటికీ 5 ఏళ్ళు అన్నారు పర్మనెంట్. 10 ఏళ్ళు దాటిన తర్వాత కూడా మాకు పర్మనెంట్ చేయలేదు సార్. అందులో 10 ఏళ్ళ నుంచి చేస్తానే కానీ నా జీతం 20,000 సార్. ఈ రోజుకి 20,000తో మా తల్లిదండ్రులు మా పిల్లలకు ఎట్లా పోషించాలి సార్? రైతుకు ఉన్నప్పుడే బాగా బతికినాం సార్ రాజులాగా. ఇప్పుడు మా భూములు ఈ పరిశ్రమకి ఇచ్చిన ద్వారా మా బతుకులు కోల్పోయినాయి సార్. ఈ 20,000తో మేము బతకలేకున్నాం సార్. దయచేసి మీ ద్వారా మీడియా ద్వారా మాకు వేతనాలు పర్మనెంట్ చేయాలని కోరుతున్నాం సార్.